నువ్వు అంటే బాగా చూపించడం సాంగ్స్, ఫైట్స్, గిట్స్ అది. ఇప్పుడు శరత్ ఉన్నారండి చనిపోయారు. నాకు సాంగ్స్ ఇచ్చింది ఎవరంటే శరతే పాపం. ఇప్పుడు చిరంజీవి గారికి ఎట్లా కోదండరామరెడ్డి ఆ టైంలో నాకు శరతే నాకు. నెక్స్ట్ శరత్ గారు ఆయన డాన్స్ మాస్టర్ తెలియ కంపోజింగ్ చేసి సుమన్కి ఈ మూమెంట్ సూట్ అవుతుందా, సుమన్ ఇది చేస్తే అందంగా ఉంటుందా, బాగుంటుందా అని నా హైట్లో ఉన్న ఒక డాన్స్ అసిస్టెంట్తో చేయించేవాడు ఫస్టే. రేపు షూటింగ్ అంటే ఈరోజే బాగాలేదా, అంత పొడుగ్గా ఉన్నాడు ఆయన, చేస్తే బాగుండదు, ఆయన వంగకూడదు, ఇవన్నీ చేసి పాపం నాకు ఆయన చేసేవారు. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. ఇంక ఫైట్స్ అంటే ఇంకా నాకు కొంచెం చెప్తే చాలు జెడ్ వరకు నేను తీసుకొని వెళ్ళిపోతాను అనుకోండి. అది అండ్ కో ఆర్టిస్ట్ ఆల్ దే హావ్ బీన్ వెరీ కైండ్ టు మీ. హూ వాజ్ యువర్ బెస్ట్ ఫీమేల్ కో స్టార్ సార్? అంటే మీ ఆపోజిట్ పేరైన వాళ్ళు. విజయశాంతి గారు బాగా క్లిక్ అయింది, భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా. ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు, ఇట్లా వస్తారు, కగులు ఇస్తారు, తర్వాత తోస్తారు, ఏస్తారు, మేము దానికి ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా కొంచెం యాడ్ చేసి. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ. ఎక్కువ వాళ్ళతో చేశాను, అందరితో చేశాను, సుహాసినితో చేశాను, అందరితో చేశాను, బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను. ఏ టైంలో కూడా సార్ యు నెవర్ ఫెల్ ఇన్ లవ్? ఎవరితో ఎవరిని ప్రేమించలేదా మీరు? స్క్రీన్ మీద ప్రేమించాను. ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా? బికాజ్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు? నాట్ మ్యారీడ్. నథింగ్ రాంగ్, బట్ అక్కడ మై మైండ్ వాజ్ ఆన్ అ టార్గెట్ అండి. ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్, నో ప్లేయింగ్ అరౌండ్. సో మనం మన పని చేసుకొని మనం పోవాలి. ఎందుకంటే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు. ఈరోజు అది, నెక్స్ట్ మన మెయింటెనెన్స్, ఫిజిక్ మెయింటెనెన్స్, దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు. అఫ్కోర్స్ డెఫినెట్లీ టాక్ ఒక 3 సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ వస్తుంది, ఫిజికలీ ఆల్సో ఉంటుంది. చేయి పట్టుకొని లాగడం కానీ ఏదో వెనక్కి నుంచి వచ్చి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది. మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని. అవును. అంతేగాని ఇంకా లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఇంకో ట్రాక్ అండి, అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్. వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది. అండ్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి, అప్పుడు డ్రగ్స్ లేవు, మందు డ్రింక్స్ తీసుకొని పాడు చేసుకొని, ఈవెన్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా తాగేసి, నేను అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేదా సూసైడ్. అవునవును, బాగా అసలు డ్రగ్స్ లేదు, డ్రింక్స్ లేకపోతే సూసైడ్. మీ జనరేషన్లో ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు? అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారండి, నాకు గుర్తులేదు కానీ షాకింగ్గా ఉండేది. లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం, కొందరేమో ఇదండి ఫైర్, సెల్ఫ్ ఇమోలేషన్, బాబోయ్, అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ ఫేమస్ హీరోయిన్. ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ హర్, బట్ షీ బర్న్డ్ హర్ సెల్ఫ్ అప్. ఇట్ వాజ్ వెరీ సెన్సేషనల్ కేస్, లవ్ ఫెయిలియరే. షీ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి అండ్ షీ బర్న్డ్ అట్లా. సో దిస్ జర్నీ నాకేంటంటే లైక్ బేసిక్లీ అండి, ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అ లాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్, నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను. నోబడి సుమన్తో మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి. ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్, బట్ సెట్లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్. వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే. సడన్గా చేయాలి, ప్రిపేర్ చేసి అంటే ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అంటే వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే అంతే. డైరెక్టర్ కూడా కొన్నిసార్లు జనరల్ ఏమవుతుంటే కొంత డైరెక్టర్స్ దిల్ టేక్ అడ్వాంటేజ్. లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు, అది చెప్పారు. లేదండి నేను చేయను, అది అనవసరంగా నాకు ఆవిడికి గొడవలు వస్తాయి, అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప మీరు చేసినట్టు మళ్ళీ ఎందుకు అట్లా నేను అవాయిడ్ చేసేవాడిని. సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. మెయిన్ బేసిక్గా మా గురుగారు అదే రామన్న గారు ఎప్పుడు చెప్పేవారంటే, డబ్బులు ఎప్పుడు నువ్వు అడగొద్దు, నీకు డబ్బులు వస్తాయి, నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నువ్వు చూడాల్సిందంటే డిసిప్లిన్ ఇన్ ద సెట్, టైమింగ్, డివోషన్, డెడికేషన్. వన్స్ ఒక ఇది ఒప్పుకుంటే డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే, డోంట్ థింక్. తప్పు ఉంటే అడుగు, తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో, అంతే. ఆయన కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు. నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి. 46 years ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను. పెద్ద పెద్ద స్టార్స్కి దడ పుట్టించి. తమిళ్లో ఎలా ఉండేది మీకు పోటీ? సేమ్
చాలా పోటీ ఉంది పోటీ కదా పోటీ తమిళ్లో. పోటీ ఉండేది. బట్ ఎవరెవరు సార్ పెద్ద పెద్ద స్టార్స్ అప్పటికి ఎవరున్నారు మీ సమూజీలు? కమల్ రజనీ మాకన్నా సీనియర్ అనమాట. సీనియర్, అవును. జస్ట్ ఒక కమల్ చాలా సీనియర్. కమల్ చాలా సీనియర్. ఆయన అఫ్కోర్స్ ఈజ్ మై నాకు ఇన్స్పిరేషన్. నాకు అన్ని శివాజీ ఎంజిఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాకు కమల్ రజనీ. అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు, తర్వాత రామారావు గారిది సినిమాలు చూసి నాగేశ్వరరావు గారిది అంది తర్వాత తెలుసుకున్నాను. తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సారు, ఎంజిఆర్ గారు మాస్ క్లాస్. దాని తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ గారు. వాట్లో ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్. వాజ్ హిజ్ విల్. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు కమల్ గారిని? ఫస్ట్ నా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది. ఆయనది శ్రీప్రియాది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు. అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు. నేను అన్నాను, నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి ఎక్కడ అంటే, డైరెక్ట్ చూడాలంటే వా పదా అని చెప్పాడు. అప్పటికి మీరు స్టారే, పెద్ద స్టార్ అయిపోయింది, స్టార్ అయ్యాను. అంటే షూటింగ్ జరుగుతుంది. సట్టమెన్ కైల్ పిక్చర్ పేరు. టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను. చూడంగానే ఒక ఫీలింగ్, ఇప్పుడు మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు, అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏమనుకున్నారంటే ఇతనే ఆ క్యారెక్టర్నే నేనే అనుకుని వాంగ మూడు కాదా వెయిటింగ్ వాంగ అన్నాడు. నాకు ఇటు చూసాను, ఎవరు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు. దగ్గరికి వెళ్తే వాళ్ళు లేట్ అని నేను చెప్పాను, సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను, నాకు ఈ క్యారెక్టర్ కాదా అదేంటే పిలిచి బాగానే ఉన్నాడు కదా ఈయన్నే పెట్టవచ్చు కదా అది ఇది అని చెప్పి ఏదో చెప్తే, అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదండి ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిక్చర్లో. అవునా, ఓకే అని చెప్పి దాన్ని కాసేపు కూర్చొని షూటింగ్ చూశాను. అంటే అది గొప్ప యాక్టర్ కదా, ఆయన టెక్నిక్ ఏంటి, ఆయన అంటే మార్వెలస్. అప్పుడే నో వర్డ్స్ టు. అప్పుడే చూస్తూ మీరు కూడా ఒక పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది మీకు. భగవంతుడి దయ అండి. నేను స్టార్డమ్ అదే సూపర్ స్టార్ అని నేను చెప్పనండి, ఒక స్టార్డమ్ వచ్చేసి మంచి డిమాండ్ లో అయితే ఉన్నారు ఒక టైంలో, పీక్స్ లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్. అప్పుడు